మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేరు మన ఐడెంటిటీ. మన బర్త్ నెంబర్ మన ఐడెంటిటీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఐడెంటిటీ అంటే మన బర్త్ నెంబర్ అనేది ఏది అనేది ఆ ఐడెంటిటీ ఎప్పుడు కూడా దాక్కునే ఉంటుంది, అన్లెస్ మనం రివీల్ చేస్తే తప్ప. అర్థమైందండి? సో ఐడెంటిటీని ఇవ్వగలిగింది పేరైతే, మీకు హిడెన్ ఎనర్జీని ఇవ్వగలిగింది మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబరు. అలాగే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఫ్రీక్వెన్సీ మనకి తొందరగా కనపడదు. పేరులో ఉన్న ఫ్రీక్వెన్సీ మీకు కనపడిపోతూనే ఉంటుంది. ప్రతి వాళ్ళు పిలిచినప్పుడు, మీ పేరుతోటి అవసరం ప్రపంచానికి పడినప్పుడు, మీరున్న సర్కిల్లో మీ పేరు తరచుగా పిలువబడినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అంటే మీకు అర్థం అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది చెప్పండి? మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్ ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉన్నాయో అదే ఫ్రీక్వెన్సీలో మీ పేరు కూడా ఉంటే కనుక ఐడెంటిటీ మీ సొంతం అవుతుంది. చిన్న చితక ఐడెంటిటీలు అయితే కావు. జనరల్గా ఒకప్పుడు చిన్న పల్లెటూరు అంటే 100 మంది 200 మంది ఉన్నారంటే ప్రతి వ్యక్తికి తెలిసి ఉండేవాళ్ళు. మరి ఇప్పుడుండే సిటీస్లో కొన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఇవాళ చూసిన మనిషిని మనం రేపు చూడలేము. సో ఇక్కడ ఐడెంటిటీ ఎలా ఉంటుంది? కొంత లార్జ్ స్కేల్లో ఉంటుంది. పేరులో రాయల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే మన లైఫ్ రాయల్గా ఉంటుందా? చాలామంది అడిగే క్వశ్చన్ ఇది. పేరులో ధనానికి సంబంధించి అర్థం ఉంటే కనుక మనకి ధనం వస్తూనే ఉంటుందా? పేరులో గవర్నమెంట్ జాబ్ వచ్చేటటువంటి అక్షరాలు ఉంటే మాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా? ఒకప్పుడు మీ బ్రెయిన్లో ఇలాంటి విషయాలు వేసింది కూడా కొంతమంది న్యూమరాలజిస్ట్లే. ఎలా ఉంటుందంటేనండి, అది ఏదో ఒకటి హైప్ చేసి చెప్పి మిమ్మల్ని ఎక్కడో ఒక చోట సైకలాజికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇంకా చెప్పాలంటే మా పబ్బం మేము గడుపుకున్నామనే చెప్పాలి. అందుకని అడిగే క్వశ్చన్లు ఇవి వస్తున్నాయండి. పేరులో ధనాన్నిచ్చే అక్షరాలు ఉంటే ధనం వస్తుందంటే అసలు మీ పేరులో అక్షరాలను చూసే కదా మేము వేసేది. మీ పేరులో మీ హెల్త్కి తగ్గ అక్షరం ఉండాలి, మీ ఎడ్యుకేషన్ బాగుండే అక్షరం ఉండాలి, మీ థాట్ ప్రాసెస్ బాగుండే అక్షరం ఉండాలి, మీ ఎర్నింగ్స్ బాగుండే అక్షరం ఉండాలి, మీ పర్సనల్ లైఫ్ బాగుండే అక్షరం ఉండాలి. పేరు మొత్తం ఫ్రీక్వెన్సీ వీటన్నిటిని కవర్ చేయాలి. ఎప్పుడైనా మీ పేరుని ఒక సర్కిల్లో వేసుకుని చూడండి, మీకు తెలుస్తుందండి. అంటే చేయడానికి బాగుంటుంది. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఒక సర్కిల్లో మీ లెటర్స్ ఇంటి పేరుతో సహా అండి, వితౌట్ ఇంటి పేరు కాదు, ఇంటి పేరుతో సహా మీ పేర్లో తెలుగు అక్షరాలు చేసుకొని చేయగలిగిన వాళ్ళు తెలుగు అక్షరాల్లో వేసుకోండి. ఇంగ్లీష్ అక్షరాలు మ్యాక్సిమం 90% చేసుకోగలరు. కాబట్టి ఒక సర్కిల్లో మీరు మీ ఇంటి పేరుతో సహా మీ పేరుని అక్షరాలు రాసుకోండి. A to Z అనేది ఒక సర్కిల్ అయితే కనుక మీ పేరు ఏతో స్టార్ట్ అయితే ఏ అనే దగ్గర ఒక గీత వస్తుంది. అలా మీరు సర్కిల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్రీక్వెన్సీ అని దాన్నే అంటాము. కాబట్టి మంచి ఫ్రీక్వెన్సీలో పేరు ఉండటం చాలా అవసరము. ఆ ఫ్రీక్వెన్సీకి డేట్ ఆఫ్ బర్త్ హెల్ప్ చేయాలి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నెంబర్స్ హై ఫ్రీక్వెన్సీ నేమ్స్ని కనుక రిసీవ్ చేసుకోగలిగితే మీకు మంచి పేరు ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమైంది కదండి? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.